దీక్షిత రమేష్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కావాలి సార్. కావలి నుంచి వచ్చారు. పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా మీకు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి ట్యూబుల్ బ్లాక్తో ఇబ్బంది పడుతున్నారు. మరి మన దగ్గరికి ఇక్కడికి వచ్చారు, నెల్లూరు నుంచి విజయవాడ. ఎన్నాళ్ళు వాడారు మన దగ్గర మందులు? 4 months. 4 monthsలో వాడారు, సెట్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ఇక ట్యూబులు ఓపెన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీ రావడమే. మరి ఎందుకు మీకు నా దగ్గర వరకు రావాలనిపించింది? ట్యూబులు బ్లాక్ ఉంటే మరి ఎందుకు ఇక్కడ వరకు వచ్చారు? యూట్యూబ్లో చూసాను సార్. యూట్యూబ్లో చూశారు, చూసి ట్యూబుల్ బ్లాక్ ఓపెనింగ్ అంటే అక్కడ అంతా ఐవీఎఫ్లు అంటున్నారా? ఎవరిని అడగలేదు సార్. ఐవీఎఫ్లు అన్నారు సార్. ఐవీఎఫ్లు అంటున్నారు, రకరకాలుగా భయపెడుతున్నారు, ఆపరేషన్లు అంటున్నారు. హాస్పిటల్ తిరిగాను సార్. 10 హాస్పిటల్. బా ఐవీఎఫ్ చేశారు 6 times. ట్యూబుల్ బ్లాక్ కదా, ఉపయోగం లేకుండా పోయింది. ట్యూబుల్ 2 బ్లాక్ ఉన్నాయి కదమ్మా, రావు, ప్రెగ్నెన్సీలు రావు. ఒక్క ట్యూబుల్ ఓపెన్ అయితేనే ఐయుఐల్ అయినా న్యాచురల్ అయినా అవకాశం ఉంటుంది. మరి ప్రపంచంలో ఎక్కడ కూడా ట్యూబుల్ బ్లాక్ ఉన్న ఐవీఎఫ్ఏ అంటున్నారు, కానీ మనం ఒక్కరమే ట్యూబుల్ బ్లాక్ ఉన్న మందులతో ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి ఎంతోమంది ట్యూబుల్ బ్లాక్ ఉన్న ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వల్ల సక్సెస్ వీడియోలు యూట్యూబ్లో పెట్టాం. అవి చూసారా మీరు? చూసారా? అవి చూసే వచ్చారు, ఇక్కడ వరకు వచ్చారు. మధ్యలో చాలామంది భయపడతారుగా, అంత దూరం ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడ మనకు నెల్లూరులో డాక్టర్లు లేరా, కావల్లో డాక్టర్లు లేరా, అంత దూరం వెళ్ళాలా అని అంటారు. కానీ మీరు ఎందుకు అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చారు? అంతా అయిపోయింది, అక్కడ అంతా చూసేసాం, తిరిగేసాం. ఇక ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్నారు. ఇవి లేకోకుండా మరి ఈ ట్యూబులు ఓపెన్ చేసుకునే మార్గం విజయవాడలోనే ఉంది అని తెలుసుకుని మన వీడియో చూసుకుని దేవుడు చూపించిన దారిగా భావించి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినందుకు 4 నెలలు మందులు ఇచ్చాం. 4 నెలల్లో ట్యూబ్ బ్లాక్ ఉంది అని చెప్పిన వాళ్ళ చోటే మళ్ళీ మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ట్యూబులు ఓపెన్ అయిందని చెప్పారు. ఎక్స్రే ఇచ్చాం సార్. అదే ఎక్స్రే ఉందా? ఇవ్వండి, పర్లేదు చూద్దాం. ఇదే ఇక్కడ రిపోర్ట్ ఉంది, ఎలాగో రిపోర్ట్లో కూడా చక్కగా ఇచ్చారు. వాళ్ళు కూడా అక్కడే దగ్గరలో ఉన్న మీకు నచ్చిన మీకు తెలుసుకున్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి అన్నాం. చక్కగా చేయించారు. ఇదిగో 2 ట్యూబులు జగజ్యోతుల్లా కనబడుతున్నాయి. కనబడుతుందా? మీకే కనబడుతుంది. ఇదొక ట్యూబు, ఇదొక ట్యూబు, ఇదొక ట్యూబు, ఇదొక ట్యూబు క్లియర్గా కనబడుతున్నాయి స్కానింగ్లో, ఎక్స్రేలో. సో 2 ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి. కానీ ఇంతకుముందు 2 ట్యూబులు బ్లాక్. ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా మందులతో ఓపెన్ చేసుకోవచ్చు. నిజమే కదా? వాస్తవం అయిందా లేదా? నిజమైంది కదమ్మా. అట్లా కాబట్టి దీక్షిత రమేష్ గారు, దీక్షిత జి రమేష్, భర్త వయసు 35, భార్య వయసు 24, కావలి నుంచి వచ్చారు. మన దగ్గర ట్యూబుల్ బ్లాక్ గురించి వాడుకున్నారు. అలాగే సిస్టులు కూడా ఉన్నాయి. ఆ సిస్టులకి ట్యూబుల్ బ్లాక్కి బయటంతా ఆపరేషన్లు ఐవీఎఫ్ అంటున్నారు. కానీ ఇక్కడ మందులతోనే వాటిని తొలగించుకుని చక్కగా ట్యూబుల్ని ఓపెన్ చేసుకున్నారు. ఓపెన్ చేసుకోవడమే కాకుండా ఇంకొక నలుగురికి తెలియాలి. వాళ్ళు ఎలాగైతే యూట్యూబ్లో వీడియో చూసి భగవంతుడు ఆ వీడియో చూపించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రమాదం నుంచి గట్టెక్కిచ్చాడో, అలాగే మిగతా వాళ్ళకు కూడా అలాగే ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్ లేకోకుండా ఆ ట్యూబుల్ని ఓపెన్ చేసుకుని సిస్టుల్ని కరిగించుకునే మార్గం తెలియాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలమ్మా. అలాగే భగవంతుడిని గట్టిగా నమ్మి అలాగే ఉండండి. మరికొద్ది రోజుల్లోనే చక్కగా ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్గా భగవంతుడు ఇస్తాడు. మీరు అదే విధంగా భగవంతుడిని నమ్మి ఉండి మన మందులు వాడుకుంటూ ఉండండి. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చాక నువ్వు రావు, ఆయన వస్తాడు. ప్రెగ్నెన్సీ నిలబడే మందులు భర్తను రమ్మని ఆయనకి ఇస్తాం. స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు అక్కడే చెప్తాం మేము. అక్కడే చేయించుకుని ఆ రిపోర్ట్లు ఆయనకి ఇచ్చి పంపిస్తే అది నిలబడే మందుల్ని నేను ఆయనకి ఇచ్చి పంపిస్తాను. ఓకే, అలా. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.